హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. చాలామంది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటారు. అది కూడా మంచి హైవే కనెక్టివిటీ ఉండే విధంగా, ఓఆర్ఆర్కు నియర్ బై ఉండే విధంగా ఒక మంచి ఫామ్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు వచ్చాను. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 7 షామీర్పేట అంటారు. దీన్నే రామగుండం కరీంనగర్ హైవే మధ్యలో నుంచి సిద్దిపేట కూడా కనెక్టివిటీ అవుతూ వెళ్ళే హైవే అన్నమాట. ఈ హైవేకి కనెక్టివిటీ ఉండే విధంగా జస్ట్ మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఏదైతే 7 ఉందో ఇక్కడ షామీర్పేట నుంచి 10 to 12 కిలోమీటర్స్ ఉండే విధంగా మనకి కమ్యూనిటీ అయితే ఉంటుందన్నమాట. మనకు ఫామ్ ప్లాట్స్తో పాటు మన కన్స్ట్రక్షన్ కూడా చేసుకునే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారనమాట. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు ఫ్యూచర్లో డెవలప్మెంట్ పరంగా ఏదైతే మనకు జేబీఎస్ ఉందో జేబీఎస్ నుంచి ఇటు షామీర్పేట వరకు కూడా మనకు ఫ్యూచర్లో డబల్ డెక్కర్ ట్రైన్ అండ్ బస్ ఫెసిలిటీ ఉండే విధంగా, మనకు మెట్రో కనెక్టివిటీ ఉండే విధంగా కూడా ఇది డెవలప్మెంట్ అవుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన అప్రూవల్స్ కూడా వచ్చాయి. ఫ్యూచర్లో ఆ వర్క్స్ కూడా ఆల్రెడీ కొన్ని వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇలాంటి ఏరియాలలో కనెక్టివిటీకి బాగా ఉండే విధంగా ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ మొత్తం కూడా ఇటువైపు ఉండే ఛాన్సెస్ అయితే బాగా ఎక్కువగా ఉంది. ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మంచి మంచి కమ్యూనిటీస్ విల్లాస్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇలాంటి ఏరియాలోనే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. అలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వారికి బెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మీకు ప్రాజెక్ట్ దగ్గర తీసుకెళ్తాను. ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం టోటల్ ఎన్ని ఎకరాలు ఉంటుంది, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వెళ్దాం పదండి. మీకు ఇంత ముందుకు ఏదైతే షామీర్పేట ఓఆర్ఆర్ దగ్గర నుంచి చెప్పానో ఇదే ఆ ప్రాజెక్ట్ అండి. ఇది ఫామ్ విల్లా ప్లాట్స్ అన్నమాట. మనం ఇందులో మనకేంటంటే చుట్టూ ఫెన్సింగ్ తోటి ఫామ్ ప్లాట్స్ ఇస్తారు. ఇది ప్రైస్ కూడా చూసుకుంటే ది బెస్ట్ ప్రైస్లోనైతే ప్రాజెక్ట్ ఇస్తున్నాను. ఒకసారి మీకు ప్రాజెక్ట్ ఇన్సైడ్ చూపెడతాను. ఒకసారి కంప్లీట్గా చూసుకున్నాక వీళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ ఇస్తున్నారు, ఏ విధంగా ఉంటుంది అనే కంప్లీట్ విషయాలు చెప్తాను. టోటల్ ప్రాజెక్ట్ కూడా ఎన్ని ఎకరాలు ఉంటుంది అనే విషయాలు కూడా కంప్లీట్గా చెప్తాను. ఈ విధంగా మనకు చుట్టూ ఫెన్సింగ్ ఇస్తారనమాట. ఈ విధంగా చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది, వాల్ ఉంటుంది. ఈ విధంగా మనకు కంప్లీట్గా కనుక చూసుకున్నట్టయితే సీసీటీవీ అండర్ సర్వేలెన్స్లో మనకి ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇటు కనుక చూసుకున్నట్టయితే మెయిన్ ఎంట్రన్స్ గేట్ కూడా చాలా మంచి గేట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ప్లాట్స్ కూడా విత్ ఫ్రూట్ ప్లాంటేషన్ తోటి ఇస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ తీసుకున్న కస్టమర్స్కి చూడండి ఈ విధంగా ఫెన్సింగ్ ఇస్తుంటారు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా చుట్టూ మంచి ఫెన్సింగ్ ఇచ్చి ఏ ప్లాట్కి ఆ ప్లాటు సపరేట్గా మనకు ఫెన్సింగ్తో పాటు మంచి డెవలప్మెంట్ ఉంటుంది. మనకు రెగ్యులర్గా మెయింటెనెన్స్ కూడా మనకు రెగ్యులర్గా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మనకు అన్ని మామిడి చెట్లు కానీ, అరటి చెట్లు కానీ, కొబ్బరి చెట్లు కానీ ఇలా కొన్ని చెట్లతోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నారు. ఒకసారి మీకు ఇక్కడ చూపెడతాను. మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఇందులో ఏంటంటే నాలా కన్వర్షన్ తోటి కూడా మనం ఈ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్గా ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే ఫర్దర్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి అయితే బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది కంప్లీట్గా హెచ్ఎండిఏ లిమిట్స్లో మనకి ప్రాజెక్ట్ ఉంది. అండ్ షామీర్పేట్కు మూడుచింతలపల్లికి చాలా నియర్ బై ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మూడుచింతలపల్లి మండల్ వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్సే ఉంటుంది. మనకు షామీర్పేట ఓఆర్ఆర్ వచ్చేసి 10 to 12 కిలోమీటర్స్ మనకు షామీర్పేట ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 కీసరా ఇది కూడా మనకు చూసుకున్నట్టయితే 10 to 15 మినిట్స్ డ్రైవ్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు షామీర్పేట అయినా సరే 10 to 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. మన కరీంనగర్ హైవే కనెక్టివిటీ కూడా ఈజీగా ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. కంప్లీట్గా ఓవరాల్గా నార్మల్గా డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి చూద్దాం. మనం ఈ విధంగా హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మనం ఇందులో ల్యాండ్ తీసుకొని ఒక 1000 గజాలు అలా ల్యాండ్ తీసుకున్నా కానీ అందులో ఈ విధంగా వీకెండ్ హౌస్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉంటుంది. మీకు ఇన్సైడ్ ఏ విధంగా ప్లాంటేషన్స్ ఇస్తున్నారు ఇందులో కనుక చూసుకున్నట్టయితే 30 feet to 40 feet రోడ్స్ ఇస్తున్నారు. ఈ విధంగా మనకు రోడ్స్ అయితే ఇస్తున్నారు. ఇటువైపు కూడా చూసుకోవచ్చు. ఇటువైపు కూడా మనకి ఈ విధంగా మంచి రోడ్ కనెక్టివిటీ తోటి మంచి ఇక్కడే మనకు డెవలప్మెంట్స్ పరంగా కూడా వీళ్ళే ఇక్కడ మొత్తం ఎంప్లాయీస్ ఉంటారు. మీకు మీ ఫామ్లో మీరు ఈ విధంగా మనం మామిడి చెట్లు కానీ ఇంకా ఏదైనా చెట్లు కూడా పెట్టుకున్నా కానీ మొత్తం వీళ్ళే చూసుకుంటారు అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకు ఆల్రెడీ ఇక్కడ మామిడి చెట్లు పెట్టారు. మంచి మామిడికాయలు కూడా కాస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా మనకు వీళ్ళు డెవలప్మెంట్ తోటి మనకి ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అయితే ఉన్నాయి. మామిడి చెట్లు ఇచ్చారు. కొన్ని ఇంకా మిగతా వెజిటబుల్స్ క్రాప్స్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. చుట్టూ కనుక చూసుకున్నట్టయితే మంచి కొబ్బరి చెట్లు అవన్నీ కూడా ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది కనుక చూసుకున్నట్టయితే స్టార్ ఫ్రూట్ చెట్టు ఒకటి ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ జామ చెట్టు ఇస్తున్నారు. అండ్ ఒకటి నిమ్మ చెట్టు కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మంచి ప్లాంటేషన్ తోటి మనకు ఉంటుంది. అంతేకాదండి అంజీరా చెట్టు కూడా మనకి ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు. ఈ విధంగా డిఫరెంట్ ఫ్రూట్స్ ట్రీస్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓవరాల్గా ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 12 ఎకరాల్లో మనకి ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. 12 ఎకరాల్లో మనకు డిఫరెంట్ ఫ్రూట్స్ తోటి మినిమం 363 గజాల నుంచి
700 గజాలు, 1000 గజాలు, 2000 గజాలు కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ప్రైజ్ ప్రతి ఒక్కరు చూసేది మెయిన్గా ప్రైజ్ అనమాట. ప్రైజ్ విజయానికి వస్తే హెచ్ఎండిఏ లిమిట్స్లో వీళ్ళు 8000కే గజం ఇస్తున్నారు. అది కూడా ప్రజెంట్ కొన్ని లిమిటెడ్ ప్లాట్స్కే ఇస్తున్నారు. ఇది టోటల్ మనకు 12 ఎకరాల్లో కంప్లీట్గా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మంచి డెవలప్మెంట్ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. మనకి ఇప్పుడు అక్కడ సైట్ ఆఫీస్ ఉంటుంది అండ్ మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అవన్నీ ఏ విధంగా ఉన్నాయి ఏంటి ఒకసారి అక్కడ చూద్దాం. మీకు అన్ని డెవలప్మెంట్ వర్క్స్ కూడా అర్థమవుతాయి. మనకి ఇందులో మినీ క్లబ్ హౌస్ కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారనమాట. మీరు కూడా కావాలి అని అనుకుంటే మీ ఫామ్లో మీరు సపరేట్గా కూడా ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా విత్ నాలా కన్వర్షన్ తోటి మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మీకు ఒకసారి నార్మల్గా చూపెడతాను ఏ విధంగా ఉంటుంది. మనం వీకెండ్స్లో వచ్చి మనం ఇక్కడ స్టే కూడా చేసే విధంగా ఉంటుంది అనమాట. టోటల్ కనుక చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ ప్రకారం అయితే బెస్ట్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది. మనకు టోటల్ కనుక చూసుకున్నట్టయితే మంచి గార్డెనింగ్ అవన్నీ వచ్చే విధంగా అండ్ ఇటువైపు కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా మంచి లాన్ ఇవన్నీ ఉండే విధంగా మనకి క్లబ్ హౌస్ లాంటిది అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అంతేకాదండి ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా ఈ విధంగా చిల్డ్రన్స్ కోసం ప్లే ఏరియా కూడా ఇచ్చారు. మంచి డెవలప్మెంట్ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకు స్విమ్మింగ్ పూల్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇటువైపు చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా వెల్ డెవలప్మెంట్ ఫామ్ ప్లాట్ అయితే ఈ ప్రాజెక్ట్ చెప్పుకోవచ్చు. మంచి నాలా కన్వర్షన్ కూడా చేసుకునే విధంగా మనకి ఫామ్ ప్లాట్ ఉంటుంది. మనం కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. మెయిన్గా చెప్పాలి అని అంటే హెచ్ఎండిఏ లిమిట్స్లో మనకి ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చాలా బెస్ట్గా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అయితే కనుక చూసుకున్నట్టయితే. చూసారు కదండి ఓవరాల్గా ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ మనకు 12 ఎకరాల్లో ఇస్తున్నారు. మంచి క్లబ్ హౌస్ కూడా ఉండే విధంగా మనం వీకెండ్ స్టే కూడా చేసే విధంగా ఇంతకుముందుగా మీకు చూపెట్టినట్టుగా స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్ ప్లే ఏరియా చుట్టూ 360 గజాల నుంచి మనకు ఒక్కొక్క ప్లాట్ అయితే ఇందులో సైజ్ అయితే స్టార్ట్ అవుతుంది. 360 గజాలు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 8000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. ఆ విధంగా 1000 గజాల వరకు కూడా మనం తీసుకోవచ్చు. ఒక 1000 గజాలు తీసుకున్నా కానీ మనకు చుట్టూ ఫెన్సింగ్ ఇస్తారు, మంచి గేట్ పెట్టి మనకి ఇస్తారనమాట. ఇందులో వచ్చేసి మీకు అంజీర చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు, నిమ్మ చెట్లు ఈ విధంగా ఫ్రూట్ ప్లాంటేషన్తో పాటు మనకి ఇస్తున్నారు. మీకు ఇంకా వెరైటీ ఫ్రూట్స్ కావాలనుకున్నా ఆ విధంగా కూడా వీళ్ళు ప్లాంటేషన్ చేసి ఇస్తారనమాట. ఈ విధంగా ఉంటుందని టోటల్ ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టే. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.